నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848555806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. మన గృహ అవసరాల కొరకు ఉచితముగా విద్యుత్తు పొందటానికి ప్రధానమంత్రి మోదీ ఫిబ్రవరి 15, 2024న ఒక బృహత్తరమైన వినూత్నమైన పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం పేరు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం. దాని ద్వారా మనం ఇంటికి ఉచితముగా విద్యుత్తును పొందే అవకాశం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం నుండే న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ, కొత్త పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆ మంత్రిత్వ శాఖ యొక్క లక్ష్యం రాబోయే కాలంలో 1 కోటి గృహాలపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్తును ఉత్పత్తి చేయటం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి మనం బిల్డింగ్ మీద సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం వారు మనకయ్యే ఖర్చులో 40% ఖర్చును వాళ్ళు సబ్సిడీ రూపాన మనకు బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. 1 సంవత్సర కాలంలో 1 కోటి సౌర ఫలకాలు ఇళ్లపై ఏర్పాటు చేయటము ద్వారా సంవత్సరానికి దేశంలో 75,000 కోట్ల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఆదా అవుతున్నట్టుగా అంచనా వేయటం జరుగుతూ ఉంది. ఈ సౌర ఫలకాలు ఏర్పాటు చేసిన తర్వాత ఉత్పత్తి అయ్యే విద్యుత్తు మనం మామూలుగా ఏ విధంగా కరెంటు ఉపయోగించుకుంటాం అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. లైట్లు వెలిగించటానికి, హీటర్కి, అలాగే ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లు, అంటే విద్యుత్తు మీద నడిచే గృహోపకరణాలన్నీ కూడా వంటింట్లో మిక్సీలు, వంటింట్లో పిండి తయారు చేసే మిషన్లు అన్నీ పనిచేస్తాయి. కనుక మనకు కరెంటు మీద ఏ విధంగా అన్ని ఉపకరణాలు పనిచేస్తాయో ఆ విధంగా ఈ సౌర విద్యుత్తు వల్ల వచ్చే విద్యుత్తు కూడా ఉపయోగపడుతుంది. మన గృహ వినియోగాన్ని బట్టి మనం కెపాసిటీ, ఎంత కెపాసిటీ పెట్టుకోవాలని నిర్ధారించుకోవాలి. నెలకి 150 యూనిట్లు వినియోగించేవారు మన ఇంటిపై 1 నుంచి 2 కిలోవాట్ల సామర్థ్యము కలిగిన సోలార్ ఫలకాలను ఏర్పాటు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం 1 కిలోవాట్కి అయితే 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్లు అయితే 60,000 సబ్సిడీ ఇస్తారు. అలాగే 150 నుంచి 300 వరకు నెలకు వినియోగించే వారికి సౌర ఫలకాలు ఇంటిపై 2 నుంచి 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగినవి ఏర్పాటు చేసుకోవాలి. మనకి సబ్సిడీ అనేది 1 కిలోవాట్ అయితే 30,000, 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్లు కానీ 3 కంటే పైకి అయినా కానీ గరిష్టముగా కేంద్ర ప్రభుత్వం అందించే సహాయము 78,000. ఇక ఎవరైనా ఇంట్లో ఏసీలు ఎక్కువ వాడతాం, 300 యూనిట్ల కంటే వినియోగం అధికంగా ఉండేవారు
3 కిలోవాట్ల కంటే అధికంగా ఉత్పత్తి చేసే సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం గరిష్టంగా ఇచ్చే సబ్సిడీ 78,000. మరొక విశేషం ఏంటంటే ప్రస్తుతం ఎలక్ట్రిసిటీతో అంటే బ్యాటరీ మీద నడిచే కార్లు, బైకులు అందుబాటులోకి వచ్చినాయి. అంటే కరెంటు ప్లగ్ పెట్టి ఛార్జ్ చేయటము ద్వారా 1 కిలోమీటర్కి 10 పైసలు ఖర్చు పెడితే కరెంటు ఛార్జీ మీద నడిచే బైకులు, కార్లు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఈ సౌర ఫలకాల నుంచి, సౌర విద్యుత్తు నుంచి వచ్చే కరెంటుతో బైకులు, కార్లు 2 కూడా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది. మనకి సౌర విద్యుత్తు అవసరానికి మించి మనం ఉత్పత్తి చేశాం. అప్పుడు ఏం చేయాలంటే మనకు అవసరానికి మించి ఉత్పత్తి అయిన సౌర విద్యుత్తుని మనము రాష్ట్ర ప్రభుత్వ డిస్కమ్లకు మనం అమ్మొచ్చు. అంటే ఒక మీటర్ పెడతారు. ఒకవేళ మనం గవర్నమెంట్ కరెంటు వాడితే దానికి మాత్రమే మనం కట్టాలి. లేదు మన సౌర ఫలకాల నుంచి విద్యుత్ అధికంగా ఉత్పత్తి చేస్తే దాన్ని మనం అధికంగా విద్యుత్తుని డిస్కమ్లకు మనం అమ్ముకునే అవకాశం ఉంది. ఆ విధంగా విద్యుత్తు ఆదా అయ్యే అవకాశం ఉంది. మనం ఉచితంగా మన ఇంటికి విద్యుత్తు పొందటమే కాక అదనంగా కూడా మన డిస్కమ్ల ద్వారా కొంత రాబడి పొందే అవకాశం ఉంది. ఇది సొంత ఇల్లు ఉన్న వారికి మాత్రమే సాధ్యపడుతుంది. అద్దెకున్నారనుకోండి, అద్దెకుంటే ఆ ఇంటి యజమాని యొక్క అనుమతి అనేది ముఖ్యం. లిఖితపూర్వకమైన అనుమతి ఉంటే ఇంట్లో అద్దెకున్నవారు కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఇల్లు మారారు, లేదా అద్దెకున్నవారు మార్చాలనుకున్నారు సౌర ఫలకాలు, మార్చుకోవచ్చు. మీరు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్న తర్వాత సౌర ఫలకాలు వేరే ఇంటికి అద్దెకి వెళ్ళినప్పుడు, లేదు యజమాని ఈ పాత ఇల్లు కూలగొట్టేసి కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు సౌర ఫలకాలను ఒక చోట నుంచి మరొక చోటకు మార్చి వినియోగించుకునే సదుపాయం ఉంది. దరఖాస్తు అనేది ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే దాంట్లో మన బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు లింక్ చేస్తే ఏదైతే 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్లకి 60,000, 3 కిలోవాట్లకైతే 78,000 సబ్సిడీ వస్తుంది. అది మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. ఇంకా దీనికి ఈ సౌర విద్యుత్తు గృహాలపైన ఏర్పాటు చేసే దాని గురించి ఇంకా మీకు పూర్తి సమాచారం కావాలంటే కొన్ని ఫోన్ నంబర్లు ఇస్తాను. వాళ్ళకు ఫోన్ చేస్తే మీకు సమాచారం ఇస్తారు. 8919609007 89609007. రెండవ నంబరు 9010566622 9010566622. ల్యాండ్లైను 040240326222 04024232622. మన ఇంటి పైన సౌర ఫలకాలు ఏర్పాటు చేయటము ద్వారా సూర్యరశ్మిని అవి గ్రహించి విద్యుత్ ఉత్పత్తి చేయటము ద్వారా మన భవనం లోపల ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీలు తక్కువ ఉండే అవకాశం ఉంది. ఆ విధంగా
గృహములో ఉష్ణోగ్రత కూడా తగ్గే మనకి ఒక మంచి అవకాశం కలిగిన ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని లబ్ధి పొంది పర్యావరణానికి మేలు చేయటము ద్వారా భవిష్యత్తులో బొగ్గు నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశము అవసరము లేకుండా మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళమవుతాం. తప్పకుండా ఈ సోలార్ ఫలకాలను మీ ఇంటిపై అమర్చుకోండి. ఉచితముగా విద్యుత్తుని పొందండి.